ఇక్కడ కనిపిస్తున్న ఎయిర్పోర్ట్ ఎక్కడో యూరోప్కి చెందినదో గల్ఫ్ దేశాలకు చెందినదో అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది మన దేశంలోని అస్సాం రాజధాని గౌహతిలో ఇటీవలే ప్రారంభమైన లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్ను డిసెంబర్ 20, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. దీనికి సుమారు 4,000 కోట్లు ఖర్చయింది. ఈశాన్య భారతానికి కనెక్టివిటీ పెంచడం ద్వారా అంతర్జాతీయంగా ఈ ఎయిర్పోర్టు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోంది. ఈశాన్య భారతదేశానికి గేట్వేగా పిలువబడే ఈ ఎయిర్పోర్టును ప్రతి ఏటా 1,30,00,000 మంది ప్రయాణికులు వినియోగించుకోనున్నారు. ఈ కొత్త టెర్మినల్లో లాంజ్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ ఏరియాలు, స్మార్ట్ చెక్ ఇన్ కౌంటర్లు, డిజిటల్ బోర్డింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. పర్యావరణ హితం కొరకు సోలార్ పవర్, వర్షపు నీటి సంరక్షణ, గ్రీన్ స్పేస్లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి.